వివోఏ సిబ్బంది ఉద్యోగ భద్రత కల్పించాలనే డిమాండ్తో సిఐటియు ఆధ్వర్యంలో విశాఖపట్నంలో వివోఏ ఉద్యోగులు ధర్నా చేపట్టారు. 3 ఏళ్ల కాల పరిమితి సెక్యులర్ రద్దు చేయాలని, వేతన బకాయిలు చెల్లించాలని, రాజకీయ వేధింపులు ఆపాలని, హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని, గ్రూప్ ఇన్సూరెన్స్ కల్పించాలని, మహిళా మాస్టర్తో బలవంతపు కొనుగోలు ఆపాలని వారు డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని ఆందోళనకారులు గుర్తు చేశారు. ఉద్యోగ భద్రతపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని సిఐటియు నాయకులు కోరారు. ఆర్కే స్కీ కుమార్, పీమణి, అపర్ణ, కంచమ్మ, శ్రీలక్ష్మి ఈ ధర్నాలో పాల్గొన్నారు. కాలపరిమిత సర్క్యులర్ అన్నది మా పేక మీద కత్తిలా ఉంది. ఎందుకంటే గత 20 సంవత్సరాల నుంచి మేము ఈ ప్రాజెక్ట్ లోనే పనిచేస్తాను. కానీ 250 రూపాయల నుంచి పనిచేస్తాను. ఇప్పుడు ఈ ప్రభుత్వం 8,000 రూపాయలు జీతం వస్తుంది. ఈ ప్రభుత్వం వచ్చాక 8,000 రూపాయలు జీతం ఇస్తుండ్రు. కానీ అది కూడా నెల నెల మా అకౌంట్ లో కానీ పడలేదు. ఏవో అకౌంట్ లో పడతాయి కానీ నెల నెల పడట్లేదు. 3 నెలలకు ఒకసారి 4 నెలలకు ఒకసారి పడడం జరుగుతుంది. మాకు వర్కులు చూసుకుంటే చాలా ఎక్కువ వర్కులు వస్తున్నాయి. ప్రతి వర్క్ కూడా ఆన్లైన్ వర్కే, సెల్లోనే మా కళ్ళు పోయినట్టు కూడా వర్కులు చేస్తాను. కానీ ఈ ప్రభుత్వం గుర్తించాలని కోరుకుంటాను. 3 సంవత్సరాల కాల పరిమిత అన్నది వెంటనే రద్దు చేయాలి. చేయకపోతే మమ్మల్ని ఊర్లో రాజకీయ ఒత్తిడితో కొద్దిగా ఇబ్బందులు పడతాను. అందుకే భగవంతుడిని ఈ ప్రభుత్వాన్ని మాకు ఈ 3 సంవత్సరాల కాల పరిమిత రద్దు చేస్తారని, హెచ్ఆర్ పాలసీ అమలు చేస్తారని, మాకు గ్రూప్ ఇన్సూరెన్స్ కల్పిస్తారని ఈ 3 డిమాండ్లతోటి ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటాను. నేను మా డిమాండ్లు కాలపరిమిత సర్క్యులర్ గత 25 ఏళ్ళుగా పనిచేసినప్పటికీ కూడా మాకు 2019 నుంచి అయితే వేతనాలు రావడం జరిగింది. మాకైతే కొన్ని డిమాండ్లు ప్రభుత్వం మా పేక మీద కత్తిలా వేలాడదీసింది. ఆ డిమాండ్ల గురించి గత ప్రభుత్వంలో కూడా పోరాడి ఎన్నో ధర్నాలు చేసి అవన్నీ నెట్టుకొని వచ్చాము. ఈ ప్రభుత్వం అమల్లోకి రాగానే మాకైతే మాత్రం పేక మీద కత్తిలా వేలాడుతున్న 3 సంవత్సరాల కాలపరిమిత సర్క్యులర్ ఏదైతే ఉందో ఆ సర్క్యులర్ ని రద్దు చేస్తామని చెప్పేసి ఎన్నికల్లో భాగంగా మేము విజయవాడలో ధర్నా చేసినప్పుడు చెప్పడం అయితే జరిగింది. అది చేయకపోగా మరలా ఆ సర్క్యులర్ ని బయటకు తీసి మీ ఉద్యోగాలకి భద్రత లేదు అన్నట్లుగా అధికారులు అయితే మాట్లాడడం జరుగుతుందండి. కనీసం ఇన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నాం, బయటికి పోయి మళ్ళీ మీరు కష్టపడడానికి అయితే వేరే ఛాన్స్లు అయితే లేవు. కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మా సమస్యలను గుర్తించి ప్రభుత్వం దిగివచ్చి మా సమస్యలను గుర్తించి మాకు వేతనాలు వేసి తర్వాత కనీస వేతనాలు 26,000 పెంచి మా కాలపరిమిత సర్క్యులర్ రద్దు చేయాలనేసి మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు గారిని మరి అదే పవన్ కళ్యాణ్ గారిని మా వివోఏల సమస్యలన్నీ పరిష్కరించాలని విశాఖ వివోఏ బృందం తరపు నుంచి మాట్లాడి జరుగుతుంది. గత 25 ఏళ్ళుగా